హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ వంట రాని వాళ్ళ నుంచి బ్యాచిలర్స్ వరకు ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో హోల్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు, ఒక 4 వరకు కాజు, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని ఒక 3 వరకు వేసుకోవాలి. వీటిలోనే ఫ్రెష్ పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ అలాగే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం సాల్ట్, కారం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ చికెన్లో మీడియం సైజ్ టమాటాలని ఒక 3 మిక్సీ పట్టుకొని పేస్ట్ని కూడా టమాటా పేస్ట్ని కూడా చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఒకసారి మూత పెట్టుకొని. సో టమాటా కూడా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి మసాలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ అనేది ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలండి. మనకి హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది. నార్మల్ వాటర్ కనుక యాడ్ చేస్తే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది రాదు. సో మస్ట్గా కొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుందండి. చికెన్ ఇలా ఉడికిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం అనేది చికెన్లో యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది మీకు నాటుకోడి టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి. సో చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు దగ్గరకు ఉడికించుకుంటే టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్